తెలంగాణలో ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. మనకు ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల హామీలో అభయహస్తం అనే మేనిఫెస్టోలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు అండ్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి హామీ ఇచ్చారు. సో గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళ యొక్క హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా అవకతవకలు జరిగినాయి. సరైన పద్ధతిలో అసలు ఎగ్జామ్స్ నిర్వహించలేదు. ఒక ఎగ్జామ్ అయిన తెల్లారి ఇంకో ఎగ్జామ్ లాగా. సో అక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులని కష్టపెట్టేలాగా, ఇబ్బందులు పెట్టేలాగా అక్కడ నిరుద్యోగులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వము మనకు జాబ్ క్యాలెండరు అండ్ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మనకు హామీ ఇచ్చింది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ గత సంవత్సరం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కంటే ముందు మనకు 2 లక్షల జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది. మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అయిపోయి 4-5 నెలలు అవ్వాల్సి వస్తుంది. మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం లేదు? మరి పవర్ సెక్టార్లో ఉన్నటువంటి జాబ్స్ మరియు మనకు జీపీఓకి సంబంధించిన జాబ్స్, గ్రూప్ 1, 2, 3 అండ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏడబ్ల్యూ అండ్ ఏఈకి సంబంధించిన పోస్టులు అనేవి ఈరోజు ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు గవర్నమెంట్ దాన్ని భర్తీ చేయడం అనేది ప్రశ్న. మరి ఏదైనా సరే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో త్వరలో అని చెప్పేసి అంటారు. త్వరలో అంటే ఎప్పుడు? నిరుద్యోగులకు ఒక ప్రణాళిక ఉండాలి కదా, వాళ్ళ జీవితం మీద ఒక ప్రణాళిక ఉండాలి కదా. మీరు త్వరలో అని చెప్పేసి దాన్ని ఎన్ని రోజులప్పుడునే దాన్ని వాయిదా వేస్తారు అని మేము ఈరోజు అడుగుతున్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్ వచ్చి మా అందరి మధ్య కూర్చున్న నిరుద్యోగుల మధ్యలో కూర్చొని ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. సో దానిలో భాగంగానే ఆ జాబ్ క్యాలెండర్ అంటే మేము ఆశపడ్డాం. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? జాబ్ క్యాలెండర్ ఒక సంవత్సరం మొత్తంలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే ప్రణాళిక ఉంటుంది. దాన్ని బట్టి నిరుద్యోగి ప్రిపేర్ అవుతాడు, తన భవిష్యత్తుని ప్రణాళిక చేసుకుంటాడు. మరి జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పేసి మేము ఓటేసినాము. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదని మేము అడుగుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా we are straight away asking Mr. Rahul Gandhi ji, you gave promises on 2 lakhs jobs and job calendar. Okay, so you did not implement the job calendar till date. Okay, we are requesting Rahul Gandhi ji, so you do the favor to Telangana unemployed youth and you release the job calendar. You mention the specific dates of notification, specific dates of exams, and do the favor to the Telangana unemployed youth. And thank you.